అలాగే నేను పాస్టర్ గారి దగ్గర నేను బాప్తిసం పొందాను. ఇప్పుడు మన మధ్యలో ప్రకటించినటువంటి దైవసేవలు మరి వచ్చినటువంటి మీటింగ్లోనే నేను రక్షించబడ్డాను. నేను చాలా 17 సంవత్సరాల చిన్న కుర్రవాడినప్పుడు అప్పుడు ఆ స్టేజ్ మీద వేసినటువంటి ఆ కేకలు ఆయన చేయట్లే సరిపోదు. చూడండి, ఆయన చాలా దేవుడు ఒక వ్యక్తిని తన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు అది ఏ వయసు అనేది దానికి వయసుతో సంబంధం ఉండదు. ఆ పరిశుద్ధాత్మ ఆయన హృదయంలో వచ్చినటువంటి ఆ సంగతులన్నీ చెప్పే వరకు ఆ ఆత్మ యొక్క ఒత్తిడి అలా ఉంటుంది, లోపల ఆ ప్రెజర్ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆ దేవుడు చక్కగా అద్భుతమైన వర్తమానం మాస్టర్ గారు చెప్పాక ఏమి ఉండదు ఇంకా, ఎందుకంటే దాన్ని ముగించడమే. అయితే నేను ఒక అద్భుతమైన ప్రవక్త చెప్పిన సంగతిని, ఒక చిన్న ఉపమానాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా, అందుకంటే నేను తీసుకున్నాను. చూడండి, విమోచన అనేది ఏంటంటే మరి ప్రవక్త చెప్పినట్లుగా దైవజనులు చెప్పినట్లుగా ఒక పాత్రగా దేవుడు ఒక వ్యక్తిని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నుకున్న తర్వాత ఆ ఎన్నుకున్నటువంటి విత్తనాలు మనం ఎప్పుడు ఎన్నుకోబడ్డామంటే జగత్తుకు పునాది మునిపే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు, ఆయన స్వయంభూడిగా ఉన్నప్పుడు, ఆయన తనకు తానే అమరత్వము కలిగి వసించుతూ ఉన్నప్పుడు, సృష్టి ఏది లేనప్పుడు, ఒక నక్షత్ర రాశిలో ఆ ధూళి కూడా లేనప్పుడు, ఆయన తనకు తానుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన భాగంలో ఆయన కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వారి కోసం ఒక విమోచన ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన ఎవరినైతే కలిగి ఉన్నాడో వారు పడిపోయినప్పుడు, వారు కింద పడిపోయినప్పుడు, ఇప్పుడు చూడండి, ఇది ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి, దీన్ని తీసి దీన్ని స్థానంలో మరొక దాన్ని పెట్టరు, అది విమోచన కాదు, అది అనమాట. అంటే దాని స్థానంలో తీసేసి వేరేది పెట్టేయటం. కానీ దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఈరోజు తన స్వరూపంలో మనల్ని సృజించి తన పోలిక చొప్పున మనల్ని సృష్టించినటువంటి ఆయన ఇప్పుడు దీన్నే మళ్ళా శుద్ధి చేసి పెట్టాలనుకుంటున్నాడు, పవిత్రపరిచి పెట్టాలనుకుంటున్నాడు, నీతికరించి పెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఏదైనా తోటలో మనం పడిపోయాం, అయితే మనందరినీ ఆయన మరి కోల్పోవడానికి ఇష్టపడట్లేదు, అందుకే దానికోసం వెల చెల్లించడానికి ఇష్టపడ్డాడు. ఆ వెలే ఆయన యొక్క రక్తమై ఉన్నది. రక్తము చెల్లించకుండా మరి పాపక్షమాపణ లేదు, విమోచన కార్యం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త చెప్పినటువంటి ఒక చిన్న సందర్భం ఏంటంటే, ఒక చిన్న వ్యక్తి ఒక పడవను కలిగి ఉన్నాడు. అతను ఆ వర్షాకాలంలో ఆ పడవతో చక్కగా ఆడుకుంటున్నాడు. అయితే అతను సొంత చేతులతో తయారు చేసిన ఆ పడవను అతను కోల్పోయాడు వరదలో. అయితే కొన్ని దినాల తర్వాత అతను ఒక మరి సంత అంటారు కదా, మనకు తెలుసు కదా, ఆ సంతలో ఈ పురాతనమైనటువంటి వస్తువులు అమ్మేటటువంటి ఆ యొక్క మరి షాపుని కలిగి ఉన్నాడు అతను, ఒక కొట్టిని. అయితే దానిలోనికి వెళ్ళి చూసినప్పుడు అతడు తను కోల్పోయినటువంటి పడవ అక్కడ కనుక్కున్నాడు. చూసాడు దాన్ని, ఓ ఇది నా పడవలాగానే ఉన్నది, ఈ బొమ్మను నేను కలిగి ఉన్నాను, ఇది నేను ఫలానా సమయంలో కోల్పోయాను అని చెప్పి అతను వచ్చి ఆ షాప్ అతను అన్నాడు, ఇది నా పడవే, ఇది నాదే, నేను తయారు చేసిన దీన్ని, ఇదిగో చూడండి దాని మీద నా పేరున్నది, యేసుక్రీస్తు యొక్క నామము ఆ వధువు కలిగి ఉన్నది. వధువుకు ప్రత్యేకమైన పేర్లేమీ లేవు. హల్లెలూయా. ఆమె రోజు శ్రీమతి యేసు, అంతే. ఇప్పుడు ఇక్కడ మనకులాగా అమెరికాలో ఉండదు. ఇప్పుడు ఎవరైనా సంబోధించాలనుకోండి భార్యని, అప్పుడు ఏం చేస్తారంటే ప్రేమచంద్ గారి భార్య శ్రీమతి ప్రేమచంద్, అంతేగాని ఆమె పేరుతో సంబోధించను. అలాగే నా భార్యను సంబోధించాలంటే శ్రీమతి తిమోతి. అలాగే ఈ రోజు వధువుకి ఇవ్వబడినటువంటి పేరేంటంటే శ్రీమతి యేసు. హల్లెలూయా. దైవజనుడు చెప్పాడు ఆయన కృపై ఉన్నాడని, శ్రీమతి కృప. హల్లెలూయా. ఇప్పుడు ఆ పడవ మీద వ్రాయబడి ఉన్నది, ఇది నాది. హల్లెలూయా. ఆ పేరు వ్రాయబడి ఉంది. ఇప్పుడు మరలా ఆయన దాన్ని సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ షాపు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ షాపు యజమాని అన్నాడు, లేదు ఇది నీదే అవ్వచ్చు, కానీ నా దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే ఒక వెల ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి. ఈ వెల $10 అనుకోండి, లేకపోతే $100 అనుకోండి, ఖచ్చితంగా ఈ వెలను నువ్వు ఇచ్చి దాన్ని కొనుక్కున్నప్పుడే అది నీ సొంతం అవుతుంది, నీదే. ఏదైనా తోటలో మనం భూస్వాస్థ్యం యొక్క హక్కును కోల్పోయాం,
ఆ హక్కు పత్రాన్ని కోల్పోయాం, 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను కోల్పోయాం, మరి సృష్టి మీద అధికారాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన సమస్తాన్ని మనం అక్కడ కోల్పోయాం. ఇప్పుడు ఆ గ్రంథము, కోల్పోయినటువంటి గ్రంథము అది ఎక్కడికి వెళ్ళిందంటే సింహాసనంలో ఉన్న వారి కుడి చేతిలోనికి వెళ్ళింది. అది సాతాను చేతిలోనికి పడలేదు. ఇప్పుడు మరలా ఆ యొక్క సింహాసనంలో ఉన్నటువంటి మరి ఆ జీవి, మరి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? మరి ఆ పెద్దను వెడబాకు, ఇక్కడ ఈ భూమి మీద ఎవరు విమోచించలేరు, అందరూ బలహీనలు, అందరూ ఏదో ఒక బలహీనతను అవిధేతలను కలిగి ఉన్నారు, కానీ ఏ తప్పిదము లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా! అది యూదా గోత్రపు యొక్క సింహమై ఉన్నది. ఓ, ఆ సింహము విమోచించడానికి అర్హతను కలిగి ఉన్నది. ఇక ఈ భూమి మీద ఉన్నోళ్ళు కానీ, ఆకాశం మందు కానీ, ఎక్కడ వెతికినా ఇక ఎవరు కనపడరు అక్కడ. ఎందుకంటే మనముగా మనం విమోచించుకోలేము, కానీ మనకు ఒక రక్త సంబంధము విమోచకుడు కావాలి. మనం విమోచించబడాలంటే మనల్ని ఎవరు సృష్టించారు, మన గురించి బాధ్యతను ఎవరు కలిగి ఉన్నారు, మనకు నిత్య జీవాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే తనలో ఆయన ఎవరిని కలిగి ఉన్నాడు, ఆయనలో మనం భాగమై ఉన్నాం. వధువుగా ఆయనలో భాగమై ఉన్నాం. తనలో ఉన్నటువంటి ఆ భాగాన్ని మళ్ళా సంపాదించుకోవడానికి ఆయన ప్రక్కటెముకలో ఒక ఈట పొడవబడింది. ఆ రక్తము చెందించబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా ఈ రోజు ఆయన వధువును సంపాదించుకుంటున్నాడు. చూడండి, ఆ సింహాసనంలో నుండి ఆ దూత, లేదా అక్కడ ఉన్నటువంటి మరి యోహానుకు చూపించు దూత అన్నది ఆ సింహాసనంలో యూదా గోత్రపు యొక్క సింహము జయము పొందింది. కానీ అక్కడ నుంచి ఏమిటో చూస్తుంది? గొర్రె పిల్ల, 7 కన్నులు 7 కొమ్ములు కలిగినటువంటి రక్తము కానుచున్నటువంటి గొర్రె పిల్ల చేతిలో ఆ ముద్రల గ్రంథం ఉన్నది. తన రక్తము ఆ ముద్రను తడిపింది. ఇప్పుడు ఆ రక్తము ఆ ముద్రలో ఉన్న ప్రతి పేరును విమోచించింది. జీవ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లైనా తుడిచేయబడచ్చు, కానీ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో క్రీస్తు రక్తముతో కడగబడి, ముద్రించబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, వెల చెల్లించబడినటువంటి తన వధువు ఆమె ఎన్నడూ మోసపోదు. ఆయన చేతిలో నుండి వారిని ఎవరు అపహరింపరు. హల్లెలూయా! ఇప్పుడు ఆయన వెల చెల్లించాడు. ఆ చిన్న బాబు వెళ్ళి మరి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి మరి అతను యజమానికి చెల్లించి ఇప్పుడు ఆ పడవను తీసుకొని అతను అనుకుంటున్నాడు, ఓ, ఇది నాది, నేను సంపాదించుకున్నా, ఇది నాది, నేను ఎప్పుడో కోల్పోయా, మళ్ళీ తిరిగి పొందుకున్నా. హల్లెలూయా! ఈరోజు క్రీస్తు కూడా మనల్ని అలాగే సంపాదించాడు. ఓ, క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి రక్తము అది చిందించబడింది. హల్లెలూయా! ఈరోజు మీరు ఇక్కడ ఒక 3 సెంట్లు ఉంటుందా? ఓ 3 సెంట్లు ఉంటుందా? 3 సెంట్లు వేసుకోండి, ఒక 5 వేసుకోండి పోయి. ఈ 5 సెంట్లు మీరు ఇక్కడ 1 లక్ష పెట్టుకున్నారనుకోండి, ఇదే 5 సెంట్లు చెన్నై వెళ్ళేసరికి ఎంత ఉంటుంది? 1 గజం కూడా కొనలేరు మీరు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థలమును బట్టి ఆ యొక్క విలువ నిర్ణయించబడుతుంది. హల్లెలూయా! ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది జనుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి జనులుగా, ఒక ప్రత్యేకపరచబడినటువంటి జనులుగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, తన స్వకీయ జనాంగముగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఈ ప్రపంచంలో మరి ఆయన ఒక డబ్బిచ్చో, లేకపోతే ఏదో ఆ సాతానికి ఏదో కుదవ పెట్టో, లేకపోతే ఈ భూమిని తాకట్టు పెట్టో, మన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఆ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని వచ్చి మీకు ఉచితంగా ఇవ్వగానే అవి 1 రోజులో 2 రోజులు అయిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు, ప్రభు యేసు అలా చేయట్లేదు. ఒక యాజకుడైతే గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొని అతను మరి ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఆ ప్రజలు క్షమించబడడానికి మార్గమయ్యాలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఆ మెల్కీసెదెక్, దేవుని యొక్క ప్రధాన యాజకుడు, ఆయన గురించి రాయబడింది. ఇప్పుడు ఆయన తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈ గొర్రె పిల్ల వేరొక రక్తాన్ని తీసుకోవట్లేదు. ఇక్కడ తన రక్తాన్ని తన పిల్లల కోసము ఆకాశమునకు భూమికి మధ్యలో 3 బ్రేకులతో వ్రేలాడుతూ ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఆ రక్తం అంతయు కూడా ఒక్క చుక్క కూడా ఆయన ఉంచుకోలేదంట. ఎందుకంటే ఆయనకి అవసరం లేదు. తన జీవమంతయు తన భార్య. అందుకే తన భార్య కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు ఆయన. ఆదాము కూడా మీరు అనుకుంటారు ఆదాము తప్పిపోయాడండి, ఆదాము తప్పు చేశాడండి. కానీ ఆదాముకు తెలుసు, ఆదాము ఒకవేళ గనక
అక్కడ అవ్వతో పాటు ఆ పండుని తిని అవ్వ పాపంలో పాలిభాగం అవ్వకుండా ఆదాము కూడా బయటికి వెళ్ళకపోతే దేవుడు బహుశా ఆ శిక్షను మరి గొర్రె పిల్ల మీద కాకుండా ఒకవేళ అవ్వ మీద చూపించేవాడేమో. కానీ ఇక్కడ ఆదాము తన భార్యను కోల్పోకుండా ఉండడానికి అతను కూడా పాపంలో వెళ్ళిపోయాడు. అతను కావాలని దాన్ని తీసుకున్నాడు. తెలుసు దేవుని యొక్క ఆజ్ఞ తిరుదినము నువ్వు నిశ్చయంగా చస్తావు. అతను దేవుని యొక్క ఆవుదినముల యొక్క సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన ఆదాము ఎప్పుడూ సాతాను క్రీస్తుడికి మోసపోడు. ఆమె ఉపసృష్టి అయి ఉన్నది, ఆదాములో నుండి వచ్చింది కాబట్టి ఆమె త్వరగా సర్పం యొక్క కీర్తికి మోసపోయింది. హల్లెలూయా. ఇప్పుడు విమోచన కార్యంలో, దేవుని యొక్క విమోచన కార్యంలో తన భార్యను కూడా భాగము చేయడానికి, దేవుడు తనను నాశనం చేయడని, దేవుడు తన ప్లేస్ని వేరే వాళ్ళతో భర్తీ చేయడని, ఇప్పుడు తన స్థానానికి మళ్ళీ తనను తిరిగి ఏదో ఒక దినమున ఏదైనా తోటలోనికి తీసుకొస్తాడని ఆదాము విశ్వసించి తన భార్యను రక్షించుకోవడానికి తనకు తానుగా వెళ్ళిపోయాడు పాపంలో. ఇక్కడ యేసు క్రీస్తు కూడా అంతే. ఆయన తన భార్య కోసం తనను తాను సిలువకు అప్పచెప్పుకున్నాడు. ఆయనకి అధికారం ఉంది తన ప్రాణాన్ని పెట్టడానికి, తీసేయడానికి. ఎవరో ఏదో చేస్తే ఆయన వెళ్ళలేదు అక్కడికి. తనకు తానుగా తన భార్యను విమోచించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఆ రక్తం కారుస్తున్నటువంటి గొర్రె పిల్ల మరెవరు రక్తానో కలిగిలేదే కానీ తన రక్తాన్నే తీసుకొని ఈరోజు మరి ఆ సింహాసనం వద్దకు లేదా కరుణాపీఠం వద్దకు వెళ్ళినప్పుడు దేవాలయపు తెరలన్నీ కూడా తొలగిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు ఆ లోపలి తెర అనుభవము ఒక ప్రధాన యాజకుడికి మాత్రమే కాదండి, ఆ లోపలి తెర చిరిగిపోయింది. ఈరోజు దేవుణ్ణి నేరుగా కలుసుకోవడానికి మనకి మార్గము తెరిచాడు. దేవుడు ఒక మార్గాన్ని రక్షించబడడానికి, విమోచించబడడానికి, తిరిగి నీ స్థానంలో పెట్టబడడానికి దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి ఆ తెరిచినటువంటి ఆ మార్గమే క్రీస్తు యొక్క రక్తం. ఆయన యొక్క 7 గాయములు, 7 ముద్రలు. ఆ ముద్రలు ఏం చేయబడ్డాయి? తెరచాడు. ఇప్పుడు తెరిచిన తర్వాత ఏమవుతుంది? వధువు ఆయన విమోచనలో, ఆయనలో భాగమైపోయింది. హల్లెలూయా. అదండి దేవుని కార్యం. ఇప్పుడు దేవుడు మనం పాపం చేశామని, మనం అవిధేయులమని, మనం దొంగలమని, మనం దోషకులమని, విగ్రహారాధికులమని, మోసగారమని, మనం పుట్టిన కాడ నుంచి అబద్ధాలు ఆడుతూ లోకంలోకి వచ్చామని ఇక్కడ చాలా మంది ఉన్నాం. మనం కులానికి కానీ మతానికి కానీ ఎవరికి సంబంధించిన వాళ్ళం కాదు. ఎవరి స్వభావాలు వారికి వేరే. ఒక చిన్న కుటుంబంలో 5 ఉంటే 5కి 5 స్వభావాలు ఉంటాయి. కానీ ఏది మనను ఐక్యపరిచింది? ఏది మనను ఆయన భార్యగా చేసింది? క్రీస్తు రక్తం, క్రీస్తు మనస్సు, క్రీస్తు కృప. హల్లెలూయా. ఆ కృపే ఈరోజు మన కొరకు ఆ సిలువలో నాడాలి. ఆ కృప వర్తమానమే మరి ఈరోజు మనందరినీ ఇలా సమకూర్చి సార్వత్రికంగా ఉన్నటువంటి దేవుని భార్యలో మనందరినీ భాగస్థులుగా చేసి. హల్లెలూయా. ఆ కృపను గురించి పాడదామా? ఆ కృపా వర్తమానాన్ని గురించి పాడదామా? లేచి నిలబడదాం. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కృపా వర్తమానం ఆ పాఠ్యం వచ్చిన కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియా ఆత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. ఏలియా ఆత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. అందరం చెప్తామా? కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా
ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ప్రార్థించుకుందాం. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మా విమోచకుడా, మా ఆలోచనకర్త, మిత్రుడకు తండ్రి, సమాధానకర్త, శాలేము రాజా, మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడా, ఆది అంతమై ఉన్నటువంటి దేవుడా, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడా, కుడి చేత 7 నక్షత్రములు కలిగినటువంటి దేవుడా, ముద్రను తెరిచినటువంటి మా దైవ గొర్రె, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అనాది కాలములోనే నియమించబడినటువంటి గొర్రె పిల్లవు ప్రభువా, ఆ విమోచన కొరకు నియమించబడిన గొర్రె పిల్లవు ప్రభువా. దూర ప్రాంతముల నీ సేవకుని నడిపించి అద్భుతమైనటువంటి విమోచన కార్యమును గూర్చి, విమోచనను గూర్చి, విమోచించబడినటువంటి ప్రజలు ఆ రక్తము చేత విమోచించబడతారని రూతు ఏ విధంగా మరి ఆ బోయాజు ఒక రక్త సంబంధీయుడు విమోచకుడు వలె అతను ఆమెను చేర్చుకొని ఆమె ఆయన పాదాల దగ్గర వచ్చినప్పుడు ఆ యొక్క దుప్పటిని, ఆ కొంగుని తన మీద కప్పి తన దానిగా చేసుకున్నాడు ప్రభు. ఇదే విమోచన కార్యమును ప్రభు నువ్వు మా మధ్యలో బయలుపరిచావు నాయన. ఆ ప్రత్యక్షత మాకు ఇచ్చావు ప్రభు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. నీ సేవకుల్లో ఉంచినటువంటి ఆ గొప్ప నీ ఈ చివరి కాలపు యొక్క ఏలియా మీద ఉన్న అదే పక్షిరాజు అభిషేకం కొరకే నీకు వందనాలు. నీ సేవకుని ఇంకా బలపరిచి రాబోతున్న మరి ప్రతి మీటింగ్ లో కూడా నీ సేవకుల్లోనికి నీవు పోయబడండి ప్రభువ, నీవు నింపబడండి ప్రభువ. నీ సేవకుడు కాదు ప్రభువ, అక్కడ నీవే రంగం మీదకి రండి. అనేక మంది ఆయా సంఘాలకు వెళుతున్నప్పుడు ప్రతి ప్రజలను నీ సేవకుల్లో ఉండి నేరుగా ప్రవక్త పరిచర్యలో ఏ విధంగా ఉండి దర్శించావు, ఏ విధంగా ప్రవక్తను నడిపించావు, అలాగే నీ బిడ్డను కూడా నువ్వు నడిపించండి. తనకి ఇచ్చిన ప్రశస్తమైన భార్యను, తన చిన్న కుటుంబాన్ని, తన పరిచర్యను నాయన సమస్తాన్ని దీవించండి. దీర్ఘాయుష్యునివ్వండి. అనేక ప్రాంతాలలో మాలాంటి చిన్న చిన్న సంఘాలను బలపరచడానికి నీవు ఇంకా దీర్ఘాయుష్యునిచ్చి నీ నామ మహిమార్థమే వాడుకోనండి నాయన. ఇక్కడ సంఘ కాపరిని దీవించండి. మా ప్రశస్తమైన సోదరుడు నాయన ఎంతగానో ప్రేమ కలిగిన వాడు ప్రభు నాయన. తన హృదయం ఎల్లప్పుడూ ఒక చిన్న పిల్లవాని హృదయం వలె తన హృదయంలో ఏదుంటే అది ఖచ్చితంగా మాట్లాడతాడయ్యా. అటువంటి ప్రశస్తమైన దైవజనుడిని ఈ చిన్న మందకు నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. తనను, తన చిన్న కుటుంబాన్ని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలను వాక్యము బిడ్డ మీదకి ప్రభు నీ ముద్రలు వారి జీవితాలలో తెరవబడును గాక. ఆ విమోచన కార్యంలో వారు భాగమవుదురు గాక. నిజంగా మేమందరం మధ్యాకాశంలో మా ప్రభువును కలుసుకుందుము గాక. ఓ అట్టి కార్యముతోనే మా జీవితాలలో నాయన అట్టి విశ్వాసంతో మమ్మల్ని నింపి మా యాత్రలో ప్రభువా నీ యొక్క స్వారూప్యంలో నింపబడి ప్రభువా మేము నడుచుకుంటూ ఆ వధువు వలె మారి నాయన నిజంగా పరిశుద్ధాత్మని వస్త్రము చేత అలంకరించబడి నీ రాజ్యం కొరకు సిద్ధపడే కృప ఇచ్చేయండి. నీ రాజ్యములో నుండి నాయన జగత్తు పునాది వేయబడక మునిపే నీ యొక్క మనసులో కలిగి ఉన్నటువంటి భార్యను నీ రాజ్యములోనికి వెళ్లకుండా ఏది ఆపసాలమని మా ప్రవక్త చెప్పాడు ప్రభువా. ఆపసాలనటువంటిది మరి ఏది ఎదుర్కోలేనిది కేవలం ఈ కాలమునకు పంపబడిన నీ కృపా వర్తమానమే నాయన, నీ జీవపు వర్తమానమయ్యా. అది నాయన ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ శరీరాన్ని జీవముతో నింపి వాగ్దాన పుత్రుని ఇచ్చింది ప్రభు. నిజంగా ప్రభు సింధూరవనంలో దర్శించినట్లుగా ఈ రాత్రి నీ పిల్లలను దర్శించావు. అదే అద్భుతము. నీ జీవపు ఆత్మతో, జీవపు కణములతో నాయన నిజమైన ద్రాక్ష ఫలితో అంతకట్టబడినప్పుడు ఆ తీగలు ఏ విధంగా నిజమైన ద్రాక్షలను ఫలించేదిగా ఈ పరిచర్య ఉండును గాక. ఇక్కడున్న వారందరూ నిజమైన ఫలములతో నింపబడుదురు గాక. ఆ తలరాయి దిగి వచ్చినప్పుడు మేమందరం ఒకరోజు ఆ మధ్యాకాశంలో కలుసుకొని ఆ తలరాయితో కలుసుకొని కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని మేము చెప్పుదుము గాక. సమస్త మహిమనికి చెల్లిస్తూ ఇట్టి గొప్ప కృపను మా ప్రియులతో కలిసి, మీ భార్యతో కలిసి నాయన ఈ చిన్న సంగతులు పంచుకోవడానికి నువ్వు అనుగ్రహించిన కృప కొరకు నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభైన యేసులో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభైన యేసుక్రీస్తు వారి కృపయు అలాగే దేవుని వాక్యం అందించిన దైవజనులకు, వారి కుటుంబానికి, వాక్యంలో శ్రద్ధగా ఉన్న దేవుని పిల్లలకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. చిన్న మనవి, ఒక నిమిషం.